నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మార్జుస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జీ కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. అసెంబ్లీకి వాకౌట్ చేసిర్రు పంకపాటోళ్ళు. అంతకు మొదలు జోరుగా చేసిర్రు నిరసనలు నినాదాలు. బీహార్కు లేదట ప్రత్యేక హోదా, మరి గిట్లయితే ఏపీ కూడా రానే రాదా? ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు దునియా దేశాల లీడర్లు. ఇదేందయ్యా ఇదని పరిశాన్ అవుతున్నారు చూసినోళ్ళు. మేనమామ చీవిడిచిండట 4 ఏళ్ల కింద. విగ్రహంతో కానుకలు పెట్టించిండ్రు సారీ ఫంక్షన్లా. నడుముల దాకా ఊడ్చిండ్రు మహిళలను. ఏమనాలి మరి ఆ బద్మాష్ గాళ్ళను? ఈ నడుమ ఏపీలో రోజుకో పంచది అయితేనే ఉన్నది. పొలిటికల్ పంచాదులు పెట్టుకుంటా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇక గవ్వన్నీ ఏందో అనుకుంటే అసెంబ్లీ షురువైన ఫస్ట్ రోజు కూడా ఇగో గిట్లయింది. సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన చేసుకుంటా అసెంబ్లీకి వచ్చిండ్రు పంకపాటోళ్ళు. మెడల నల్ల కండువాలు వేసుకొని చేతుల ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా అత్తుంటే పోలీసోళ్ళు ఆపిర్రు. మమ్ముళ్ళు ఎట్లా ఆపుతారని వాళ్ళతోటి బయసుకు దిగిండు జగనన్న. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. మా చేతులకెంచి పేపర్లు గుంజుకొని సింపెత్తరా అని పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు కదా ఓ పోలీస్ ఆఫీసర్ కు. ఇన్నొద్దులేమో అధికారంలో ఉన్నప్పుడు బెల్లమైన పోలీసోళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చే వరకు అల్లమైనట్టే ఉన్నది కదా జగనన్నకు. గప్పట్లా ఈయన అధికారం నుండి ప్రతిపక్షంలో ఉన్న బాబు సార్ను పవన్ సార్ను ఆపించింది యాది మర్చిండో మరి. ఇప్పుడు పోలీసుల మీద లావ్ ఎగురుతున్నాడు. ఇక లోపట అసెంబ్లీ కూడా గవర్నర్ ప్రసంగం అయితుంటే కూడా లొల్లి లొల్లి చేసిర్రు పంకపాటి ఎమ్మెల్యేలు. గా నినాదాలు నడమనే గవర్నర్ సార్ ప్రసంగించిండు. 32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources. Financial loss on account of loss of Hyderabad city. Disproportionate debt burden. Loss of access to public institutions. Loss of national institutions. Government of India PSUs. And institutions of higher learning etc. బయటైన లొల్లి కంటే లోపటైన చిత్రమే మస్తుగా వైరల్ అయింది. లోపట జగనన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి అసెంబ్లీకి రోజు రావాలని చెప్పిండట రఘురామకృష్ణంరాజు సారు. ఇప్పటికంచి సూద్దురు అని అన్నాడట జగనన్న. ఈయన రమ్మనుడు ఆయన వత్తానుడు మంచిగానే ఉన్నది కదా అని మస్తుగా పర్షన్ అవుతున్నారు గీ ముచ్చటెరికైన పబ్లిక్. ఇక అసెంబ్లీ అయితే రేపటికి వాయిదా పడ్డది. ఇక రేపు ఎట్లుంటుందో చూడాలే మరి. అయిపోయాయి, అంతా అయిపోయాయి. ప్రత్యేక హోదా కోసం కన్న కలలన్నీ కళ్ళలే అయిపోయాయి. ఇక అత్తది ప్రత్యేక హోదా ఆగత్తదని ఆశలు పెట్టుకున్న పబ్లిక్ ఆశలన్నీ ఆడి అసలు అయిపోయాయి. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది సెంట్రల్ సర్కారు. ఏంది నమ్ముతలేరా? అయితే గీ ముచ్చట పురాగా మీరే అరుచుకోండి.
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇయ్యాలి అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ జూసారు ఇలా రాజ్యసభలో గట్టిగానే అడిగిండు. और विशेष पैकेज के बीच में या नहीं है सर, ये बिहार को या स्वीकार नहीं है. विशेष राज्य भी चाहिए का दर्जा और विशेष पैकेज भी चाहिए. पूरा बिहार, भाजपा के हमारे मित्र भी जानते हैं कि विशेष राज्य का दर्जा और विशेष पैकेज में या नहीं होना है. हमें दोनों चाहिए. संसद में मांगेंगे, सड़क पर मांगेंगे. जय हिंद. ప్రత్యేక ప్యాకేజీతో ఉన్నట్టుగా ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని అడిగిండ్రు బీఆర్ ఎంపీలు. ఇక గీ ముచ్చట్ల మీద ఇగో గిట్లా రాతపూర్వకంగా లెటర్ రాసి సమాధానం చెప్పిండు ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి సారు. ప్రత్యేక హోదా ఇయ్యాలంటే 5 కానూన్లు ఉన్నాయి, గవి బీహార్కు లేనే లేవు, అందుకే ప్రత్యేక హోదా ఇయ్యలేము అని కుండ బద్దలు కొట్టిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. రాష్ట్రంలో కొండలు గుట్టలు ఎక్కువ ఉండి తక్కువ జనాభా ఉండాలి, లేకుంటే ఎక్కువ గిరిజన జనాభా ఉండాలి, లేకపోతే పొరుగు దేశాలతోని సరిహద్దు పంచుకునే రాష్ట్రాలైతే, లేకుంటే డెవలప్మెంట్ లో వెనకబడి ఉండి ఆమ్దాన్ లేకుండా ఆగమైతున్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారట గాని రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఇయ్యరట. ఇక సెంట్రల్ సర్కారు ప్రత్యేక హోదా ఇయ్యనని ఖరాఖండిగా చెప్పింది కాబట్టి కేంద్రంలో కీలకంగా ఉన్న జేడీయూ పార్టీ ఏం చేస్తారో తెలియదు కానీ అడిగిన బీఆర్కే దిక్కులేదు. ఇక మరి ఇంతవరకు అడగని ఏపీకి ఏమిస్తారు ప్రత్యేక హోదా? ఇప్పటికైతే మోడీ సార్ తోని మంచి దోస్తానే పెట్టుకున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. మరి గా దోస్తానితోని ప్రత్యేక హోదా అడుగుతాడో లేకపోతే దోస్తాన కోసం ప్రత్యేక హోదాను త్యాగమే చేస్తాడో చూడాలి మరి. అవులా మీరు ఇప్పటిదాకా ఎన్నో తీర్ల ఫ్యాషన్ షోలు చూసుంటారు కదా, కానీ మన ప్రధాని మోదీ సారు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు అందరూ కలిసి ఫ్యాషన్ షో చేయంగా మీరు ఎన్నడన్నా చూసిర్రా? ఏంది పిల్ల ఏం మాట్లాడుతున్నావు? గంత పెద్ద లీడర్లు ఫ్యాషన్ షో చేసుడేంది? అలాగేం పని పాట లేదా అని నా మీద గరానికి రాకుర్రి. నిజముల్లా వాళ్ళందరూ కలిసి ఫ్యాషన్ షో చేసిర్రు. ఇగో కావాలంటే మీరే చూడుర్రి. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది? దునియా దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లంతా ర్యాప్ వాక్ చేస్తున్నారు కదా, ఇది కలనా నిజమా అని పరిశాన్ అవుతున్నారు కదా. అగో మన మోడీ సారు, ట్రంప్, ఒబామా ఇట్లా అందరితో ఉన్నట్టుగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు కదా. మరి నిజంగానే వీళ్ళందరూ కలిసి ఫ్యాషన్ షో చేసిండ్రా ఎట్లా? మాకు తెలియకుండా ఏడ జరిగింది ఇది, ఎప్పుడు జరిగింది ఇది అని బాగా ఆలోచనలు చేయకుండ్రి. ఇదంతా ఏఐ టెక్నాలజీ మహిమ. గా టెక్నాలజీలతోనే లీడర్లందరూ కలిసి ఫ్యాషన్ షో చేసినట్టు గిట్ట తయారు చేసిండ్రు వీడియోను. ఇక ఎలన్ మస్క్ సార్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు చూసిన వాళ్ళందరూ మస్తు పరిశాన్ అవుతున్నారు. లీడర్లు గీతీరుగా ఫ్యాషన్ షో చేసుడేందని. గదేదో సినిమాలో కమల్ హాసన్ కదా పూటకో గెటప్ మార్చినట్టు లీడర్లందరూ తీరు డ్రెస్సులు మార్చుకుంటా ఫ్యాషన్ షో చేసుడు మస్తు గమ్మత్ అనిపిస్తున్నదని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ. ఏం టెక్నాలజీ ఏమో పోండ్రి, ఇవాళ రేపు టెక్నాలజీ పేరుతోని ఏది పడితే అది క్రియేట్ చేస్తున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టిస్తున్నారు. చూడడానికి మంచిగానే ఉన్నది కానీ రేపు ఇదే టెక్నాలజీతోని ఎంత ప్రమాదం అవుతుందో అని బూలు కూడా పడుతున్నారట కొందరు. ఏం చేద్దాం, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఏం టెక్నాలజీ కనిపెట్టినా ఆఖరికి అదే మన ప్రాణానికి గండం కాకపోతే గదే 10,000 అని అంటున్నారు ఇటువంటి టెక్నాలజీలను చూస్తున్నోళ్ళు.
కనీ పెంచిన తల్లిదండ్రులు జీవిడిస్తే వాళ్ళని ఆది మర్చిపోలేక కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేపించి వాళ్ళకు గుడి కట్టి పూజలు చేసిన ముచ్చట్లు మనం మస్తుగా చెప్పుకున్నాం. భర్త జీవిడిచిండని చెప్పి కూడా కొందరు అచ్చం భర్త తీరుండే విగ్రహాలను చేపించి ఇంట్లో ఆ విగ్రహాలను పెట్టుకున్న వాళ్ళని కూడా మస్తు మందిని చూసినాం. ఎందుకంటే వాళ్ళు దూరమైనా కూడా ఆ విగ్రహాలల్లో వాళ్ళని చూసుకుంటా కాలం మెల్లదీస్తారు చాలా మంది. ఇగో గీడ కూడా బిడ్డే ఫంక్షన్ మేనమామ ఉండాలని ఒక అక్క ఏం చేసిందో చూడుండ్రి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, మేనమామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా. అగో గీడేమో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారా? అవు సారీ ఫంక్షన్ జరుగుతుంది. గిసొంటి ఫంక్షన్లు మస్తుగా జరుగుతాయి, గిన్ల ఇచ్చత్రం ఏముంది అని అంటారా? అగో కుర్చీలో కూర్చున్న మనిషిని చూడుండ్రో పారి. అగో చుట్టూ గంతమంది ఉన్నా ఎటూ తలకాయ తిప్పుతలేడింది అని పర్షన్ అవుతున్నారు కదా. గైనా మనిషి కాదుల్లా విగ్రహం. కావాలంటే మళ్ళోపారి మంచిగా చూడుండ్రి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, మేనమామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్నా కడుపు నిండంగా. ఓర్ని అచ్చం మనిషి లెక్కనే ఉన్నాడు కదా. ఈయన పేరు కిరణ్. అనకాపల్లిలున్న గౌరపాలెంలో ఉంటాడు. అయితే 4 ఏళ్ల కింద పానం మంచిగా లేక జీవిడిచిండట. గీ అన్నకు ఒక అక్క ఉన్నదట. ఇక ఇవాళ గా అక్కోళ్ళ బిడ్డే సారీ ఫంక్షన్ ఉన్నది. అయితే బిడ్డే సారీ ఫంక్షన్ను పుట్టింటోళ్ళ చేతుల మీదుగా చేయాలని ఆశపడ్డదట. అందుకే జీవిడిచిన తమ్ముని విగ్రహం తయారు చేపించింది ఇట్లా. ఇక బిడ్డకు మేనమామ దగ్గరుండి బట్టలు పెట్టినట్లు, గాజులు తొడిగినట్లు ఇట్లా అన్ని కార్యక్రమాలు ఇట్లా విగ్రహంతోనే చేపించిండ్రు. ఇక మేనమామే దగ్గరుండి ఫంక్షన్లా అన్ని కార్యక్రమాలు చేసినట్టు సంబురపడ్డారట గిళ్ళ ఇంటోళ్ళు. చూసిండ్రా, మనుషులు దూరమైనా అలా జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. అందుకే చాలా మంది వాళ్ళని మర్చిపోలేక వాళ్ళ మీదున్న ప్రేమతోని ఇట్లా విగ్రహాలు తయారు చేపించుకుంటారు. మనకు కావాల్సిన వాళ్ళు జీవిడిచినాక వాళ్ళ మీదున్న ప్రేమతోని మన విగ్రహాలు చేపియకున్నా మంచిదే కానీ మనకు కావాల్సిన వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళతో సంబరంగా కలిసిమెలిసి ఉండుండ్రి. ఎందుకంటే చాలా మందికి మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, పోయినాక వాళ్ళ కోసం ఎంత తన్లాడినా పాయిదా ఉండదు. కాబట్టి మనుషులు బతుకున్నప్పుడే మీ ప్రేమను వాళ్ళతోని వంచుకోండ్రి ఏమంటున్నాం. కానీ నిజంగానే మేనమామ వచ్చి సారీ ఫంక్షన్ చేసిండని గీ బుజ్జి ఎంత సంబరపడ్డదో కదా. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, మేనమామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా. వెనకట్కట ఎవడో అడిగితే తంతా అన్నాడట. అట్లనే చేస్తున్నారు కొన్ని జాగల్లా. ఎవ్వలేం చేసినా ఏమనొద్దు, ఎవ్వలేమన్నా నోరు తెరవద్దు. అట్లయితే ఎవ్వలేమనరు. అట్లా కాకుండా ఉన్నట్టు మాట్లాడతాం, అన్యాయం చేస్తే కొట్లాడతామని అంటే ఎట్లా చేస్తున్నారో చూస్తే అసలు మనం జనాల నడమనే ఉంటున్నామా లేకపోతే రౌడీ గూండల నడమ ఉంటున్నామా అనిపిస్తుంది. ఇంకో అసవంటిదే ఈ వార్త. అయ్యో ఏంటిది, ఏం పాపం, ఏమడివి? ఒక ఆమెనేమో నడుములోతు పాతి పెట్టిండ్రు, ఇంకొక ఆమెనేమో పీకల దానిక పూడ్చిండ్రు. కొంచెమైతే ఆ తల కూడా మొత్తం మునిగేది. అయినా ఇట్లెవల్ చేసిండ్రు వీళ్ళను. తోడుండ్రన్నా, తోడి బయటకు తీయండ్రు దవదవా, లేదంటే పానాలు పోతాయి. అసలేమైంది? వీళ్లకు వీళ్ళెట్లా పూడ్చుకున్నారా లేకపోతే ఎవరన్నా పూడ్చిండ్రా? హత్యా ప్రయత్నం ఇట్లా జరిగిందా అంటే అదో పెద్ద కథ. వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం రీవా జిల్లా. వీళ్ళ పొలం నడిమిట్లకెంచే రోడ్డు పోతున్నదట. అయితే అది వీళ్ళకు నచ్చక మా పొలంలోకెళ్ళి రోడ్డు వేయొద్దని లొల్లి చేసిండ్రట.
అడ్డంగా నిల్చుండి నిరసన తెలిపిండ్రట. మరట్లా నిరసన తెలిపినప్పుడు గట్ల కాదక్క గిట్ల రోడ్డు అయ్యాలే తప్పకుండా అని మెప్పించుకోవాలి, లేదంటే వాళ్ళు అడిగినంత పరిహారం ఇయ్యాలి. ఇంకా అవసరం అనుకుంటే ఆఫీసర్లతోని చెప్పియాలే, పోలీసులను పిలిపియాలే గాని అవేం చేయకుండా ట్రక్కు డ్రైవరే ఇట్లా వాళ్ళు నిరసన చేస్తుంటే మట్టి పోస్తే ఇట్లా కూడుకుపోయినరు. మరి బతికుండగానే సమాధి చేద్దాం అనుకున్నారో ఎట్లనో. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంటే చూసినోళ్ళు చెడమడా వాయిస్తున్నారు. మరిగింత అధ్వానం ఉంటుందా? మనుషులు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారు అనుకుంటా మస్తు కోపం చేస్తున్నారు. మరి కాదా? మరి దీని మీద ఉన్నత ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే.